సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్కి స్వాగతం. ఇవాళ వస్తువులు ఏం కనిపిస్తున్నాయి చూడండి. కొబ్బరి, మామిడికాయ ముక్కలు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందాం. ఎండాకాలం వచ్చేసరికల్లా మనం అన్నిట్లలోనూ మామిడికాయలు కలిపేస్తుంటాం. నెల్లూరు సైడ్ అయితే వంకాయ మామిడికాయ కూర కూడా చేసుకుంటారు. నేను పప్పు పచ్చడి పొడి ఏమిటో రకరకాలు చేస్తాం. మామిడికాయతో చారు కూడా చాలా బాగుంటుంది. సో మ్యాంగో రకాలలో కొబ్బరి, మామిడి కలిపి పచ్చడి చేసుకుంటాం. మామూలుగా కొబ్బరి పచ్చడిలో మనం చింతపండు పెడతాం కదా, చింతపండు బదులు మనం మామిడికాయలు పెడతాం. పచ్చి మామిడికాయ ముక్కలు పెద్దగా నిలవ ఉండదండి. ఇవాళ 1-2 రోజులకు బాగుంటుంది. నీరు అస్సలు తగలకుండా ఉంటే 2 డేస్కి బాగుంటుంది. ఎండాకాలం కదా, పచ్చడి పాడైపోతుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఫ్రెష్గా ఒక పూటకు సరిపడా చేసుకోవచ్చు. చూద్దాం. దీనికల్లా ఏం లేదు, జస్ట్ తాలింపు వేసుకోవటం, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు కలిపి గ్రైండ్ చేసుకోవటమే. అయితే లూజ్గా రాదు పచ్చడి పల్చగా కావాలి, కొంచెం బాగా అనుకనుగా ఉండాలంటే వేడి నీళ్లు మరగబెట్టడం, కాచి చల్లార్చిన నీళ్లు కనుక పోస్తే కొంచెం పల్చగా అవుతుంది, పచ్చడి పాడు కాదు కూడా. తర్వాత ఈ దోశల్లోకి, దిబ్బరొట్టెలోకి కూడా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పేది ఏం లేదు. కాకపోతే నో వెల్లుల్లిపాయ, కేవలం ఇంగు మాత్రమే. దీంట్లో ఏంటంటే మనం మామిడికాయ పచ్చళ్ళల్లో మెంతులు వాడుకుంటాం మామూలుగా, బట్ కొబ్బరికి మెంతులకి అంత బాగా సూట్ కాదు. అందుకని ఈ పచ్చడిలో మెంతులు వేయట్లేదు. కావాలనుకుంటే 2 మెంతి గింజలు శాస్త్రానికి వేసుకోవాలి, అందుకంటే వేయకూడదు. నూనె కాగంగానే ఆవాలు వేసేయండి. ఆవాలు చిట్లంగానే మినపప్పు వేద్దాం. ఆవాలు పేలుతున్నాయి, మినపప్పు వేసేద్దాము. ఇవి 2 మెయిన్ అండి ఇందులోకి, అంతకంటే ఇంకేం వేయక్కర్లేదు. మన దగ్గర ఉన్న మామిడికాయని బట్టి, కొబ్బరి ముక్కల్ని బట్టి కారం, మామిడి ఎండుమిరపకాయలు కనుక మరీ చురుగ్గా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేస్తే బాగుంటుంది, రుచికి బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. చివరికి వేద్దాం మిరపకాయలు. మినపప్పు కమ్మగా వేగిన వాసన వస్తుంది. ఇప్పుడు మిర్చి వేసిన వెంటనే ఇంగువ, ఇప్పుడు కొంచెం జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి వేసేద్దాం. ఇదేంటంటే పచ్చిమిర్చి అతిగా వేయకూడదు, జస్ట్ కొంచెం కలర్ మారాలి అంతేనమాట. ఆ పచ్చి రుచి ఉంటేనే మామిడికాయకి బాగుంటుంది. వెంటనే తాలింపు తీసి మిక్సీలో వేసేసుకోండి. కొంచెం చల్లారనిచ్చి మిక్సీలో వేయటం, దీంతోపాటు మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసేసి గ్రైండ్ చేసుకోవటం. గ్రైండ్ చేసిన పచ్చడి మీద పైన చిన్న పోపు వేస్తే మన పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు గ్రైండ్ చేసేసాక అప్పుడు కొబ్బరి, ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందాము. చివరిలో ఉప్పు వేసి మొత్తానికి గ్రైండ్ చేస్తే పచ్చడి కలిసిపోతుంది. కొబ్బరి ముక్కలు వేసి మళ్ళీ గ్రైండ్ చేద్దాము. కాస్త ఉప్పు వేసేస్తే కొంచెం తేలిగ్గా నలుగుతుంది. మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాము. కొంచెం పెద్ద మిక్సీ జార్ అయితే ఈజీగా అవుతుంది, కొంచెమే పచ్చడి కదా ఇది, అందుకని చిన్న దాంట్లో వేసాను. ఇదిగోండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. దీంట్లో ఏంటంటే పైన తాలింపు వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తినేసేయచ్చు. కొంచెం తిరగమాత పెట్టుకుందాము, చూడ్డానికి అందంగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లో చూడ్డానికి బాగుంటుంది అన్నమాట. వీటికి యాక్చువల్గా చాలా నూనెలు పట్టవు ఈ పచ్చళ్ళకి, ఎందుకంటే కొబ్బరి కలిసేసరికల్లా అందులో బాగా అధికంగా నూనె ఉంటుంది. ఒట్టి పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు, ఒట్టి ఎండుమిర్చితోటి కూడా చేసుకోవచ్చు. 2 కలిపితే ఒక డిఫరెంట్ టేస్ట్, ఒక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. దానికోసమని ఈ 2 కలుపుకుంటాం అన్నమాట. ఒక చిన్న తాలింపు వేసుకుందాము. కొద్దిగా 1 స్పూన్ నూనె వేసాను. ఆల్రెడీ ఇంగు వేసాం, మళ్ళీ వేయక్కర్లేదు. కొంచెం కరివేపాకు ఒకటి వేసుకుంటే బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ 2 ముక్కలు అంతే. నూనె కాగానే యాజ్ యూజువల్ ఆవాలు ముందు, జీలకర్ర చివరికి.
ఇదిగోండి మన కమ్మని రుచికరమైన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.